ఫ్రెండ్స్, టీటీసీ డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్ ఎగ్జామ్లో కామన్గా ఉన్నటువంటి పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. లాస్ట్ వీడియోలో మనం పెంటాగాన్ ఏ విధంగా గీయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు హెక్సాగాన్ ఏ విధంగా గీయాలో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్లో ఒక భుజం యొక్క పొడవు ఇచ్చి హెక్సాగాన్ని గీయమంటాడు. క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లెంత్ని తీసుకొని మనం ఒక లైన్ సెగ్మెంట్ని గీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను గీసినటువంటి లైన్ సెగ్మెంట్ 4 సెంటీమీటర్స్ ఉన్నది. సో లెఫ్ట్ సైడ్లో దీన్ని ఏ అనుకుంటాం, రైట్ సైడ్లో దీన్ని బి అనుకుంటాం. నెక్స్ట్ స్టెప్, ఏబీ లెంత్ తీసుకోవాలి కంపాస్తో. ఏబీ లెంత్ ఎంత ఉందో తీసుకొని ఏ సెంటర్తో పైన ఒక ఆర్క్ గీయాలి ఈ విధంగా. నెక్స్ట్ బి సెంటర్తో సేమ్ డిస్టెన్స్ ఇంకో ఆర్క్ గీయాలి. ఎందాక ఏ సెంటర్తో గీసినటువంటి ఆర్క్కి తగిలేటట్టు గీయాలి. ఇక్కడ రెండు కలిసిన చోట ఒక డాట్ ఏర్పడుతుంది. ఆ డాట్ని మనం ఓ అనుకుంటాం. సో దీని తర్వాత ఓ సెంటర్తో ఏ డిస్టెన్స్ తీసుకోవాలి, ఓఏ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఓఏ ఓబి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఓ సెంటర్తో డిస్టెన్స్ తీసుకొని ఒక సర్కిల్ని గీయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక సర్కిల్ని గీయాలి. గీసిన తర్వాత ఇదే డిస్టెన్స్ ఏబీ డిస్టెన్స్తో ఏ సెంటర్ నుంచి గీసినటువంటి సర్కిల్ మీద ఆర్క్ గీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గీసాం, తర్వాత బి సెంటర్తో ఒక ఆర్క్ గీసాం, తర్వాత ఇక్కడి నుంచి ఇంకో ఆర్క్, తర్వాత ఇక్కడి నుంచి ఇంకో ఆర్క్ గీయాలి. సో ఇది కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ సర్కిల్ మీద వచ్చినటువంటి ఆర్కుల్ని ఒక్కొక్కటి కలిపేయాలి. ఇక్కడ ఏ నుంచి ఎఫ్ వరకు ఈ విధంగా గీయాలి. నెక్స్ట్ F2 ఈ వరకు ఈ విధంగా గీయాలి. నెక్స్ట్ ఈడి, నెక్స్ట్ సిడి, నెక్స్ట్ బీసీ. ఈ విధంగా గీస్తే హెక్సాగాన్ అనేది కరెక్ట్గా వస్తుంది.